ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మొట్టమొదటి సీజన్ విజేతగా రాజస్థాన్ రాయల్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2008లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడిన రాజస్థాన్ ఆ తర్వాత జైపూర్లోని సొంత మైదానం మాన్సింగ్ స్టేడియం తదుపరి మ్యాచ్ ఆడింది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఈ మైదానాన్ని తమ హోమ్ గ్రౌండ్గా ఎంచుకున్న రాజస్థాన్ జట్టు ఇప్పుడు సుదీర్ఘ బంధానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. రేవ్ స్పోర్ట్స్ కథనం ప్రకారం ఐపీఎల్ 2026 సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ మారుతుంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని తమ సొంత మైదానంగా రాయల్స్ ఎంచుకుంది. కారణం ఏంటని చూసుకుంటే జైపూర్లోని ఎస్ఎంఎస్ గ్రౌండ్లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవని ఇప్పటికే రాయల్స్ యాజమాన్యం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన కరువైంది. ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారమవుతాయన్న అంశంపై కూడా సదరు అధికారుల వర్గాలు ఖచ్చితమైన సమాచారం ఇవ్వట్లేదు. దీంతో రాయల్స్ తమ హోమ్ గ్రౌండ్ మార్చుకుంది తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాయల్స్ ఆపరేషన్ టీం పూణేకి వెళ్ళి అక్కడ పిచ్ పరిస్థితులు, సిట్టింగ్ సామర్థ్యం, ఆటగాళ్ల సౌకర్యాలు, మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయా లేదా, రవాణా తదితర అంశాలను గురించి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పూణేలో మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఎంసీఏ హోమ్ గ్రౌండ్ ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రెండో హోమ్ గ్రౌండ్గా అస్సాంలోని గువాహటి యథావిధిగా కొనసాగుతుంది. కాగా ఎంసీఏ స్టేడియంలో గత 2016-17లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్కు సొంత మైదానంగా ఉండేది. చెన్నై సూపర్ కింగ్స్ 2018లో తమ తాత్కాలిక సొంత మైదానంగా ఎంసీఏను ఎంచుకుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది రాయల్స్లో పాటు ఆర్సీబీ కూడా ఈ మైదానం కోసం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే చివరిగా రాయల్స్కే ఇది హోమ్ గ్రౌండ్గా మారుతున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే ఎస్ఎంఎస్లో ఇన్నాళ్ళు రాయల్స్ మ్యాచ్ వీక్షించిన స్థానిక ఫ్యాన్స్కు భారీ షాక్ తగిలినట్లే. ఇక 2008లో విజేతగా నిలిచిన రాయల్స్ మళ్లీ ఫైనల్ చేరడానికి దాదాపు 14 ఏళ్లు పట్టింది. సంజు శాంసన్ కెప్టెన్సీలో 2022లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక 2026 వేలానికి ముందే సంజు శాంసన్ చెన్నైకి ట్రేడ్ చేసిన రాయల్స్ యాజమాన్యం జడేజాను తన జట్టులో చేర్చుకుంది. ఇంతవరకు తమ కెప్టెన్సీని మాత్రం ప్రకటించలేదు.